సుఖాలు ఆలకించలేదు. అంతటి హీరో అయి ఉండి, అంతటి ఆస్తిపరుడు అయి ఉండి, అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమా ప్రొఫెషనల్లో బ్రతికే ఒక సినిమా నాయకుడు అయి ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? ప్రజల కోసం, ప్రజల నాడి, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు సుఖాలు కనుక్కోవడం కోసం అంటే ఒక ప్రజల నాయకుడిగా వచ్చి డిప్యూటీ సీఎంగా ఎదిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సరే ఇద్దాం అన్నోడు ఎవడో కానీ ఇవ్వడానికి ఎవరోలే ఒకళ్ళు అన్నోళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఇంకా ప్రత్యేకంగా మరి తీయటానికి అతనెవరు, ఇవ్వడానికి ఇతనెవరు? ఇది ఏదో లంచాలు పెట్టో లేకపోతే 10 కోట్లు పెట్టో కొనుక్కుంటే వచ్చిన పదవి కాదు. 10 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి పదవి కాదు ఇది. ఏదో 10 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఏదైనా కాలేజీలోనో స్కూల్లోనో దొరికితే కొనుక్కునే సర్టిఫికేట్ కాదు. పదవి అంటే ప్రజలు అంటే నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇంతేగాని నేను ఇంత ముందులో చాలా బైట్స్లో ఇస్తున్నాను బ్రో. ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. అతనికి 10 ఏళ్ల అనుభవం ఉన్నా ఇప్పుడే కొత్తగా ఒక పదవి బాధ్యతలను స్వీకరించినా తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని చాలా స్టేట్మెంట్లు ఇచ్చాను నేను. మరి అది నాయకుల్లాగా ఎక్కడికి వెళ్తుందేమో తెలియదు కానీ ఆయన అలా అనడం కూడా కరెక్ట్ కాదు. మరి అది ఎలా అన్నారో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు 2029లో ఎవరు సీఎం అవుతారమ్మా నెక్స్ట్? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ గారు? పవన్ కళ్యాణ్ గారే అవుతారని చాలా మంది వరకు ఓటింగ్ బ్యాంక్ ఉంది. ఎలా అవుతారు? గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి అంత దమ్ము లేదు, టీడీపీకి ఉన్నంత ఇది లేదు. మరి ఎట్లా అవుతారు అంతే. ఫ్యాన్స్ పరంగా ఏదో ఊరికే మాట్లాడేస్తారు సీఎం అవుతారని. అలా కాదు. 2029లో సింగిల్ పోటీ చేస్తారా లేకపోతే కూటమితోనే వస్తారు? ఎందుకంటే అతనికి బ్యాక్ బోన్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ బోన్ అయ్యారు. ఇప్పుడు ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ఎలా ఉంటుంది? ఇలాగే డిప్యూటీ సీఎంగానే ఉండిపోతారా లేకపోతే సొంతంగా మళ్ళీ వచ్చి సీఎం అవుతారా? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఆయన ఒక అసెంబ్లీలో ఒక మీటింగ్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నాకు సీఎం అవ్వాలని ఏం కోరిక లేదు, కాకపోతే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది ఇక ఆయన చెప్పారు. కానీ ఒకవేళ అయితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసారు జనాలు. కొంతమంది ఏమో ఆయన స్వార్థపరుడు అంటారు, కొంతమంది మంచోళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఫ్యూచర్ ఉన్న పార్టీ. అది సొంతంగా డిసిషన్ తీసుకోవాలంటే సీఎం అయితేనే కదా ఏదైనా చేయగలుగుతారు జనాలకి. ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మొన్న సీజ్ ద షిప్ అన్నాడు, మళ్ళీ కంట్రోల్ చేశారు అతన్ని. సో అలాంటి కంట్రోలింగ్ ఉంటుంది కదా. సో సింగిల్గా రావచ్చు కదా. కరెక్టే కానీ కాదని నేను అనట్లేదు. కానీ ఇతనికి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు గారికి ఉన్నంత రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అది కరెక్టేలే కానీ ఇతను ప్రజలకు సేవ చేశాడు కదా బ్రో. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ప్రజలలో నడిచారు, ఆయన కష్టపడ్డారు, కాలి నడకతో నడిచారు, కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా నడిచారు. ఎక్కడ ఎవరు చూస్తున్నా పిఠాపురంలో? ఎందుకు పిఠాపురంలోనే కదా ఆయన గెలిచింది. మరి ఏంటి 1-2 రోజులకే ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా చూసుకోరా? పిఠాపురంలోనే సవాల్ ఇసిరారు ఒకప్పుడు. నువ్వు పిఠాపురంలో 25 కానీ 50 కానీ తెచ్చుకో, 175 175 నేనే తెచ్చుకుంటానని ఎక్స్పర్ట్ వాళ్ళు ఇసిరారు. కానీ అదే పిఠాపురంలో వెన్ను విరిచి వాత పెట్టాడు. ఇప్పుడు మీకు ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే మీకు మంచి జరుగుతుందమ్మా? నేను దానికైతే మాత్రం వాళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కానీ ఎవరైనా కానీ 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇక జగన్ గారి ప్రభుత్వం ఇక భూస్థాపితమైన నేలమట్టం అయిపోయింది. ఇక రాకపోవచ్చు కూడా. ఎందుకనంటే అతను ఆ పథకాలు ఈ పథకాలు ఉంటుందిలే. ఇక్కడ డెవలప్మెంట్ ఆపేశాడుగా. డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఆగిపోయినాయి. వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వాళ్ళు చదువుకున్న చదువుల్ని సంకన పెట్టుకొని ఒక ఫైల్ టైప్లో చేసుకొని సంకన పెట్టుకొని వాళ్ళు దేశ విదేశాలంటూ లేకపోతే రాష్ట్రాలంటూ పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు. ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ రాజధాని అమరావతి ఉంది. దాని మీద కూడా ఏంటంటే ఇక మా ఊళ్ళో మేము కష్టపడి చదివి పెరిగిన ఊళ్ళో మాకు బ్రతుకుదెరువు ఉంటుంది అని చెప్పి ఈ యువత పేరెంట్స్కి చెప్పి ఓట్లు వేయించి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని. అంతేగాని వీళ్ళ పావలాల 10 రూపాయల కోటి పిల్లల వ్యాపారాలు చేయొద్దు.
కోడిపిల్ల వ్యాపారాలు చేస్తే అలాగే ఉంటుంది, పావుల మురిగికే బారాన మసాలా అన్నట్టే ఉంటుంది ఇది. ఇటువంటి వ్యాపారాలు చేయదు. ఇటువంటి వ్యాపారాలు ఎన్ని చేసి